ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసులో మరో ట్విస్ట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగపాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. నాగపాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు. దీంతో ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. నాగపాల్తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యుడిషియల్ సర్వీస్లోని మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ ఢిల్లీలోని రైస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచాల్సింది. కవిత రిమాండ్స్ వాదనలు విన్న జడ్జి నాగపాల్ ఆమెను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. కవిత అరెస్ట్ కావడం, ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన 3 రోజుల్లోనే జడ్జి నాగపాల్ బదిలీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక దశలో ఉండగా ఇప్పటి వరకు ఈ కేసును కీలక ఆదేశాలిచ్చిన జడ్జి నాగపాల్ అనూహ్యంగా ట్రాన్స్ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.